అయితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బల్లను సమీపించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మేము పాలు పంచుకోవటానికి నాయన సహాయము చేశారు. రాజా, ఈ కొద్ది మాటలు ధ్యానించడానికి శక్తినివ్వండి. ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి. మమ్మల్ని మేము సరిచేసుకొని మీ చిత్తానుసారంగా జీవించి మీ బల్లలో మేము పాల్గొనే కృపనివ్వమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనకి కనబడుతున్న కొన్ని ప్రామాణికాలు, ప్రభు భోజన సంస్కారానికి సంబంధించిన కొన్ని ప్రామాణికాలు, వాటితో పాటుగా ఇక్కడ చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు 3 సందర్భాలలో ఆయన శరీరము, ఆయన రక్తాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. అందుకని చూడగలిగితే 53వ వచనంలో రాయబడిన మాట, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. గమనించండి, ప్రభు శరీరం అనబడిన రొట్టె, ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసము మనలో జీవాన్ని కలిగించేది, మనలో జీవాన్ని కలిగిస్తుంది. నిర్జీవం అంతటిని కూడా తీసివేసి, ఆయనకు ఆయాసకరమైన వాటన్నిటిని కూడా తీసివేసి, ఆయనకు అయిష్టమైన వాటన్నిటిని కూడా తీసివేసి మనలో జీవాన్ని కలిగించేది. అందుకని ప్రభు బలలో పాల్గొనటానికి మనము ప్రాధాన్యత చూపించాలి. అంటే గమనించండి, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పాలు పంచుకుంటున్నామంటే ఆయన మరణాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం, ఆయన శిలువ శ్రమను మనం ప్రకటిస్తూ ఉన్నాం, అందులో మనం పాలిభాగస్థులమై ఉన్నాము అని. అలాగే ఇలా పాల్గొనటం వలన, ఈయన శరీరాన్ని, రక్తాన్ని మనం పాలు పంచుకోవటం వలన మనలో కలిగేది ఏంటంటే జీవము. నిర్జీవం అంతా పోయి జీవము. అందుకనే బల్లను మనం నిర్లక్ష్యం చేయకూడదు. గమనించండి, తగిన సిద్ధపాటు అవసరం. అదే రీతిగా బలలో పాల్గొనటానికి మనం వాయిదా వేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం, సిద్ధపడి లేనులే, తర్వాత చేద్దాం. కాదు, సిద్ధపడి ఉండాల్సిందే, బలలో పాల్గొవాల్సిందే. కారణం ఏంటి? మనం జీవాన్ని పొందుకోవటం కోసం. హల్లెలూయా. అందుకని ఆయన బ్రతికి ఉండగా కొన్ని మాటలు ఆయన అక్షరార్థంగా చెప్పాడు, కొన్ని మాటలు ఆ మాటలలోని అంతర్భావాన్ని మనం అర్థం చేసుకునేలాగా చెప్పాడు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఈ 53కు మునుపు వచనాల్లో వీరు అర్థం చేసుకున్నది ఏంటంటే, శరీరం అంటే ఆయన శరీరమే అనుకున్నారు, రక్తం అంటే ఆయన రక్తమే అనుకున్నారు. కానీ గమనించండి, ఆయన చెప్పారు అంటే దాని వెనుకున్న అంతర్భావం. అలాగే యోహాను సువార్తలోనే కదా 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు అంటే, అది కూడా అంతర్భావాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఆయన నిజంగానే అలాగా ఇలాగా అని అనుకోవటానికి మనం లేదు. ఆయన మనకు అర్థమవటానికి ఆయన బోధించిన విధానం అటువంటిది. అందుకనే 53వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మనలో జీవము రావాలి అంటే ఆయన రక్త మాంసాలలో మనము పాలు పంచుకోవాలి. కాబట్టి బల్లారాధనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. గమనించండి, ఏ కారణం చేతైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు. తగిన సిద్ధపాటు ఉండాలి. సిద్ధపడలేదండి, సిద్ధంగా లేను, మనసేం బాగాలేదు, కాదు, సిద్ధపడి ఉండాల్సిందే. గమనించండి, దీని వలన మనం పొందుకునే ఫలం ఏంటంటే జీవాన్ని మనం పొందుకుంటాం. ఆత్మ సంబంధమైన జీవాన్ని మనకు ఆయన రక్తమాంసాలు కలుగజేస్తాయి. వాస్తవానికి
పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు ఎవరు కూడా రక్తాన్ని తినరు, తాగరు. లేవియా కాండము 19వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంటుంది. వారెవరు కూడా వాటిని ముట్టుకోరు కదా. నేనండి పోలీస్ ట్రైనింగ్కి వెళ్తున్నాను కాబట్టి గాడిద రక్తం తాగి పరిగెడతాను అంటే ముట్టుకోకూడదురా బాబు రక్తం. ఎందుకని? అది బైబిల్ నిషేధించింది. మేమండి రక్తం వండుకుంటాము, తింటాము, కూర చేసుకుని కుదరదు కదా. కొన్ని ప్రామాణికాలు ఉంటాయి, అవి మనం పాటించాల్సిందే. కానీ ఇక్కడ ఆయన శరీరానికి సూచనగా ఉన్న రొట్టెను మనం పంచుకుంటున్నాం. ఆయన రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్ష రసాన్ని మనం పంచుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే వీటిలో మనం పాలు పంచుకుంటామో మనం జీవాన్ని పొందుకుంటాం. గమనించండి. అంత మాత్రమే కాదు, చూడగలిగితే ఆ తరువాత 54వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని. ఒకటి జీవం పొందుకుంటాం 53వ వచనం ప్రకారం. 54వ వచనం ప్రకారం ఆ వారిని నేను అంత్యదినాన తిరిగి లేపుతానంటే దీన్ని ఏమందాం మనం? పునరుద్ధానం. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్త శరీరంలో మనం పాలు పంచుకోవటం వలన మనకు కలిగే మరొక భాగ్యం ఏంటంటే పునరుద్ధాన శక్తి. ఒకటి జీవము, రెండోది పునరుద్ధాన శక్తి. ఆయన బల్ల మనకేం కలుగజేస్తుంది? పునరుద్ధాన శక్తిని కలుగజేస్తుంది. కాబట్టి అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆ రీతిగా ఆయన లేపుతాడు అన్నదానికే లాజర్ని ఆయన లేపి చూపించాడు ఆయన కదా. మరణం నుంచి బ్రతికించి మన మధ్యలో సజీవునిగా నిలవబెట్టాడు. గమనించండి. అందుకని ఆయన రక్త మాంసాలలో మనము పాలు పంచుకోవాలి, ఆయన బల్లలో మనం పాలు పంచుకోవాలి. 56వ వచనాన్ని చదువుతారా మళ్ళీ? నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవునిలో నిలిచి ఉండటానికి ఇది ఒక నిబంధన. ఎప్పుడైతే మనం బలలో పాల్గొంటామో ఆయన మనలో, మనము ఆయనలో నిలిచి ఉంటాము. ఒక నిబంధన మనం కలిగి ఉంటాము కదా. అందుకని గమనించండి, ఒక్కొక్కరు ఒక రకమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఆది అపోస్తలులు ఆ రోజుల్లో మందిరాలు లేవు కాబట్టి ఎవరు ఎక్కడ కూడుకుంటే అక్కడ రొట్టె విరిచేవారు. అది తప్పేం కాదు, విషయమేం లేదు అందులో. రొట్టె విరవటం వల్ల వాళ్ళు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన మరణాన్ని, ఆయన శిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, అంతే కదా. ఇంట్లో విరవటం ఏంటి అనేవాళ్ళు కూడా లేకపోలేదు అంటారు. ఇలాగ ఉంటాయి కొన్ని విషయాలు. పోనీ ఆ రోజు కూడుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడుకుంటారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈలోపు ఏ శ్రమలు వస్తాయో, ఏ హింసలు కలుగుతాయో, సంఘం ఎటు చెదిరిపోద్దో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే సౌలుగా ఉన్న రోజుల్లో పౌలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. కారణంగా వాళ్ళు మరొకసారి కూడుకునే వాళ్ళో లేదో కూడా వాళ్ళకి నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు కూడుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రభు మరణాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు, అంతే. అది ఇకపోతే ప్రతి వారం జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అనుకుంటారు మేమే గొప్ప, నెలలో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారి కంటే అని అనుకుంటారు వీళ్ళు కదా. అంటే మనకి ఎలాగుంటాయి అంటే మన అభిప్రాయాలన్నీ ప్రతి వారం బలలో పాల్గొంటే చాలు, మధ్యలో మిగతా 6 రోజులు ఎలాగున్నా పర్వాలేదు, అంతేగా. మరి అదే కదండి, మీకు ఎలా ఉన్నా పర్లేదు. ఏం చేసినా పర్వాలేదు, దశమ భాగం ఇస్తే చాలు, దేవుడు దీవిస్తాడు దీవిస్తాడు దీవిస్తాడు. మనం వెనకాల ఎన్ని అరాచకాలు చేసినా పర్వాలేదు. ఇదండి ఈ రోజున మనకు కావాల్సింది గతకాలం విజయాలు కాదు, ప్రస్తుత కాల అనుభవాలు ఏంటో కావాలి. ప్రస్తుత అనుభవం ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇది చాలా ప్రాముఖ్యం. మేము 25 ఏళ్ల క్రితం అవి మోసాం ఈ మోసాం, అవి తెచ్చాం ఈ తెచ్చాం కాదు.
ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నువ్వు సంఘాన్ని అభ్యంతరపరిచావు, పరిచర్యను నువ్వు ఆటంకపరిచావు, వ్యతిరేకించావు. ఇది నీ సాక్ష్యం ఈరోజు. ఇది నేను లెక్కలో తీసుకుంటా. అంతేగాని నేను 2001 సంవత్సరం అవి చేశాను, ఇవి చేశాను, లోన్ పెట్టాను, కట్టాను, ఈరోజు నువ్వేం చేసావు? ఇది ఇంపార్టెంట్. అందుకనే గతకాల విజయాలు అనవసరం. ప్రస్తుత అనుభవాలు ఏంటో చెప్పండి. అది ఓవరాల్గా నువ్వు చేసింది ఏంటంటే అది. అందుకని గమనించండి, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంలో ఉంటారు. ఏమైనా చేయొచ్చు, బలలో పాల్గొంటే మొత్తం రుణమాఫీ అయిపోద్ది అనుకుంటారు. ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, దశంభాగం ఇస్తే మళ్ళీ మొత్తం రుణమాఫీ అయిపోద్ది, ఏంటి రైతు భరోసా అయిపోద్ది అనుకుంటారు. రకరకాల అభిప్రాయాల్లో ఉంటారు. కానీ వ్యక్తిగతంగా నువ్వు ప్రభువుకి ఎంత సమీపంగా ఉన్నావు, ఎంత యథార్థంగా జీవిస్తున్నావు, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు, ఇవి పరిశీలించుకోవటం చాలా అవసరం. ఎప్పటికప్పుడు వీటిని మనం పరిశీలించుకోవటం చాలా అవసరం. గమనించండి. అందుకని ఆయన మనలో ఆయన నిలిచి ఉండటం అంటే ఆయనతో మనం ఒక నిబంధన చేసుకోవటం. అయ్యా, ఇంకా ఎన్నడూ నేను ఈ రీతిగా ఉండను, ఇలాగా ఇంకెప్పుడు చెయ్యను అని ఒక నిబంధన మనం చేసుకోవటం, దేవునితో ఒప్పుకోలు మనం కలిగి ఉండటం. అందుకని గమనించండి, బలలో పాల్గొనటం వలన మనలో జీవం కలుగుతుంది, మనకు పునరుద్ధాన శక్తి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా దేవునిలో మనము నిలిచి ఉంటాం. దేవుని భయం ఉంటుంది. గమనించండి, దేవుని భయం ఉంటుంది. అందుకనే రాయబడిన మాట మనం చదువుతున్నాం కదా, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. కాబట్టి ప్రభు బలలో పాల్గొనటానికి మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు బలలో పాల్గొనటానికి మనం వాయిదా వేయకూడదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన బలలో మనము పాల్గొవాలి. ఆయన దీవెనలు మనం పొందుకోవాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయాన్న కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోవటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ బలలో పాల్గొనటానికి నిర్లక్ష్యము, మీ బలలో పాల్గొనటానికి నాయన అజాగ్రత్త, వాటన్నిటిని మేము దూరం చేసుకొని సిద్ధపాటు కలిగి మీ రక్త మాంసాలలో మేము పాలు పొందుకోవటానికి సహాయం వచ్చేయండి. అనుగుణంగా జీవాన్ని, పునరుద్ధాన శక్తిని, మీలో నిలిచి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.